అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ప్రధానిని ఇంటర్వ్యూ చేయడం ఎలా ఉంది, దీని అన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ని నేను ఆహ్వానిస్తున్నాను. రజనీకాంత్, కంగ్రాచులేషన్స్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో రజనీకాంత్, ఒక విషయం చెప్పండి, అసలు ఈ ఆపర్చునిటీ, బికాస్ ప్రధాని మైక్ పెడితే మాట్లాడరు, ఆయన పిలిచి ఇంటర్వ్యూ ఇస్తే తప్పితే, బట్ అవుట్ ఆఫ్ ఇన్ని మీడియా హౌసెస్ ఉండగా వై TV9 అండ్ వై రజనీకాంత్? మనం ఒక్కడే కాదు, దాదాపు నెట్వర్క్లో ఉన్న ఆల్ రీజనల్ ఎడిటర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు, తెలుగు ఒక్కటే కాదు. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి మోదీ ఇంటర్వ్యూ తీసుకోవాలనేది చాలా రోజుల నుంచి జరుగుతోంది. సో చాలాసార్లు మనం ఆయన అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. ఎస్పెషల్లీ TV9 MD వరుణ్ దాస్ అండ్ న్యూస్ డైరెక్టర్ హేమంత్ శర్మ, వీళ్ళిద్దరూ ఢిల్లీలో PM ఆఫీస్ కనెక్ట్లో ఉంటారు. సో పిఎంని రీసెంట్గా 1 month బ్యాక్ భారతవర్ష్ అండ్ TV9 నెట్వర్క్, News9 అందరూ కలిపి కాంక్లేవ్ నిర్వహించారు. ఆ కాంక్లేవ్కి నేను కూడా వెళ్ళాను. అందరూ రీజనల్ హెడ్స్, న్యూస్ హెడ్స్ అందరూ కూడా రీచ్ అయి ఉన్నారు. దానిలో ఆ సందర్భంలో ప్రైవేట్ టాక్లో ఒక ఇంటర్వ్యూ కావాలని వచ్చింది. ఆ సందర్భంలో ప్రధానమంత్రి కొంత లైట్గా తీసుకున్నారు. తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ టైంలో మన వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. మనం మొదటి నుంచి తెలుగు, మరాఠీ, హిందీ 3 కాంబినేషన్లో ఇంటర్వ్యూ తీసుకోవాలనేది ఉద్దేశం. సో పదే పలు దఫాలుగా వరుణ్ దాస్ అండ్ హేమంత్ శర్మ మాట్లాడిన తర్వాత ఫైనల్లీ మోదీ ఒప్పుకున్నారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ప్రధానంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, మనకి ఇంటర్వ్యూలో కూడా క్లియర్ కట్గా చెప్తారు, ఆయనే చెప్తారు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాననేది కూడా. రీజనల్లీ TV9 ఈజ్ సో స్ట్రాంగ్, ఎస్పెషల్లీ తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, వీటిల్లో రీజనల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. మన రూట్స్ చాలా కింది స్థాయి వరకు, అంటే వ్యూయర్షిప్ రూట్స్ కింద స్థాయి వరకు ఉన్నాయి. సో కింది స్థాయి వరకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక మెసేజ్ గనక వెళ్తే, ఈ నెట్వర్క్ ద్వారా వెళ్తే కనుక ఖచ్చితంగా అది ఎక్కువ మంది జనాలకు రీచ్ అవుతుంది అనేది ఆయన పాయింట్. ఆయన నేరుగా చెప్పారు, ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. ఓకే, మనకంటే ఎక్కువ డీటెయిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి. TV9 ఎంతమంది చూస్తారు, ఎందుకు చూస్తారు, ఎలా చూస్తారు, డిజిటల్ ఎంత, ఆయన ఈవెన్ ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా TV9 డిజిటల్ చూసే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. సో మన దగ్గర కంటే ఎక్కువ ఇన్సైట్, అంటే TV9కి సంబంధించిన వ్యూయర్షిప్ ఇన్సైట్ ఆయన దగ్గర ఉంది కాబట్టి మన వైపు నుంచి ఒక అటెంప్ట్, అదేవిధంగా తన వైపు నుంచి ఒక కోఆపరేషన్ రావడానికి, ఆ రెండిటికి ఒక టైం కుదరటానికి ఈ సందర్భం. ఓకే, యు మీన్ టు సే ఇట్స్ వెరీ క్యాలిక్యులేటెడ్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సమ్వాట్ కైండ్ ఆఫ్. కానీ రజనీకాంత్, ఇంతవరకు ఏ మీడియా హౌస్కి కూడా 1 or 2 persons ఇంటర్వ్యూ చేశారు తప్పితే, ఒక రౌండ్ టేబుల్, ఒక సంధానకర్త, ఒక 5 టాప్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా, వాళ్ళందరినీ అడ్రస్ చేయడం అట్ ఏ టైం. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, రైట్? అంటే యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర TV9 నెట్వర్క్ ప్రోగ్రామ్ అండ్ ఎడిటర్స్, అంటే ఒక గెస్ట్ 5 ఎడిటర్స్, ఈ ప్రోగ్రామ్ TV9 నెట్వర్క్ తరపు నుంచి ఆల్ ఛానల్స్ డిసైడ్ చేయబడింది ఒక 5-6 months బ్యాక్. సో అంతకుముందు ఈ ప్రోగ్రామ్ భారతవర్ష్, TV9 భారతవర్ష్ హిందీ ఛానల్లో టెలికాస్ట్ అయింది. అది నెట్వర్క్ మొత్తంలో ల్యాండ్ చేద్దాం అనుకున్నాం. తెలుగులో అయితే మురళీకృష్ణతో ఆ ప్రోగ్రామ్ నడిపిస్తున్నాం. తెలంగాణ ఎలక్షన్స్ ముందు అది స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా ఆ ప్రోగ్రామ్ నడిపిస్తున్నాం. ప్రాపర్ ఇంపార్టెంట్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి 5 ఎడిటర్స్, దట్టు న్యూట్రల్ ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ చేయాలనేది ప్లాన్. సో నెట్వర్క్, ఆల్ రీజనల్ నెట్వర్క్స్ అండ్ నేషనల్ నెట్వర్క్ మొత్తం 6 ఛానల్స్లో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. 6 ఛానల్స్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు మొదట 3 అనుకొని, తర్వాత ఆల్ నెట్వర్క్ ఎడిటర్స్ని కనుక పెడితే బాగుంటుందని ఫర్దర్ డిస్కషన్లో వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ముందు, అంటే ఆయన టీం ముందు, ఆయన దగ్గర కమ్యూనికేషన్ టీం, పెద్ద టీం ఉంటుంది, టీం ముందు ప్రపోజల్ పెట్టాం. ఓకే, జనరల్గా ప్రధానమంత్రి 1-to-1 ఇంటర్వ్యూలు చాలా మంది చేశారు, లేదంటే 2 చేశారు, 3 చేశారు. అంతకుమించి ఆయన ఎక్కువ మందితో ఇంటర్వ్యూలు చేయడానికి ఎప్పుడు ఆయన సుముఖంగా లేరు, ఎప్పుడు ఆ ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. బికాజ్ మనకి నెట్వర్క్ 6 ఛానల్స్ ఉన్నాయి, 6 లాంగ్వేజెస్లో ఉన్నాయి. 6 లాంగ్వేజెస్ సంబంధించిన ఎడిటర్స్ ఇక్కడ వస్తారు. 6 ఎడిటర్స్, అంటే ఎస్పెషల్ భారతవర్ష దగ్గర నుంచి అక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉన్నారు, తను వచ్చారు, నిశాంత్. మిగతా 5 రీజనల్ ఛానల్స్, వీళ్ళందరూ కలిపి వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ కమ్యూనికేషన్ టీంని ఎప్పుడైతే కన్విన్స్ చేసామో వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడంతో ప్రధానమంత్రిని వాళ్ళు కన్విన్స్ చేశారు. సో కన్విన్స్ చేయడంతో ఈ ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఏర్పడింది. నిన్న మార్నింగ్ రికార్డ్ చేశాం ఇదంతా.